ఇప్పుడు మనకి వేడి వేడి చిట్టి బొండాలైతే రెడీ అయిపోయినాయి. ఈ చిట్టి బొండాలు ఈవినింగ్ స్నాక్స్ కిందైనా లేదా మార్నింగ్ టిఫిన్ కింద కూడా 2 విధాలుగా ఒకే పిండితోటి తయారు చేసుకోవచ్చు. మార్నింగ్ దోసల కింద, ఈవినింగ్ ఇలా చిట్టి బొండాల కింద తయారు చేసుకోవచ్చు. ఇవి కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి. మరి దీనికి కావాల్సినవి ఏమిటి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా నేనైతే నైట్ అయితే ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వాటర్‌లో ఏసి నానబెట్టుకున్నాను. మార్నింగ్ వచ్చేసి శుభ్రంగా కడిగి ఇలా గ్రైండర్‌లోని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్నాను. చూడండి, వాటర్ ఏయకంటే ఇలా గట్టిగా పట్టుకుంటే మనకి ఈ బొండాలేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ బొండాలు పిండి ఇంకా పులవాల్సిన అవసరం లేదండి. ఇలా గ్రైండర్ పట్టిన తర్వాత మనం ఈ పిండిని ఎంత కావాలో అంత తీసుకుని ఇలా ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరి, జీలకర్ర ఏసి ఇప్పుడు ఈ పిండిలోకి వేసేసి తగినంత సాల్ట్ ఏసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని చిన్న చిన్న బొండాల్లాగా మనము మరుగుతున్న నూనెలోకి వేసుకోవడమేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇది ఒకే పిండితోటి 2 రకాలు అన్నాను కదండి. అది ఏ విధంగా అంటే ఈ పిండిలోనే కాస్త వాటర్ వేసి కలుపుకున్నాం అనుకోండి, దోసలు కూడా వేసుకోవచ్చు. ఇలా గట్టిగా రుబ్బుకుంటేనేమో మనము ఇలా బోండాల కింద వేసుకోవచ్చు అనమాట. వీటిని చిట్టి పునుకులని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం ఇలా రెడీ చేసి అన్నీ కూడా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టుకోవాలండి. అంటే ఇవి వేపించుకోవడానికి సరిపడా నూనెని ఒక కడాయిలో వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మంట అనేది వేసేటప్పుడు మీడియంలో పెట్టుకోవాలి. ముందు నూనె వీటెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బొండాలలాగా వేసేసుకోవాలి. మరీ పెద్దవి వేసుకోకూడదు, మీడియంగా వేసుకోవాలి. అలాగే మీకు కరకరలాడుతూ రావాలి అంటే ఈ బొండాలు వేసేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వను కానీ లేదా మన ఇడ్లీ రవ్వను కానీ వేసి కలిపి వేయండి. కరకరలాడుతూ బాగుంటాయి. అలాగే ఇప్పుడు మనకి మంట అనేది మీడియంలో పెట్టుకుని ఈ బొండాలను వేసినాం కదండి. ఇప్పుడు కాస్త వేగిన తర్వాత మంట అనేది హైలో పెట్టుకోండి. స్టవ్ హైలో పెట్టుకుని అప్పుడు వేపించుకోండి. ఇలా రెండో సైడ్ కూడా తిప్పేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగానే. ఇవి వర్షం వచ్చినప్పుడు ఇలా ఈవినింగ్ ఇలాగా చేశారనుకోండి, చిట్టి చిట్టి బొండాలు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. చేయడం కూడా చాలా ఈజీ. అలాగే ఇలా దోసల పిండిని గట్టిగా రుబ్బుకోవడం వల్ల మనం దోసలుగానే ఉపయోగించుకోవచ్చు. ప్లస్ ఇలా బొండాలు కింద వేసుకోవచ్చు. వీటిని చిట్టి పునుకులు అని కూడా అంటారు. ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు వేసుకున్నాం కదండి. అలాగే మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే అల్లం వేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఇలా చేసి వేడివేడిగా ఉన్నప్పుడు మనము ఏదైనా మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేదంటే ఉప్మా కూడా తినచ్చండి. ఇందులో మనము పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి, ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. మరి ఉల్లిపాయలు గట్రా వేసినాం కాబట్టి గుండ్రంగా అంటే రావు, ఇలానే వస్తాయండి. అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక వాయి అయిపోయిన తర్వాత తీసేసుకున్నాం కదా. ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకున్నాము, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు రెండోసారి కూడా వేసుకుని ఇలాగ ఒక నిమిషం ఆగి ఇలా రెండోసారి కూడా ఇది ముందు తీసుకున్నదండి, ఇప్పుడు ప్లేట్లోకి వేస్తున్నది. ఇప్పుడు రెండోసారి వేసుకున్నది ఇవి అనమాట. ఇవి కూడా మళ్ళీ అటు ఇటు కలుపుకుంటూ మొత్తం ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చేటంత వరకు అయితే ఉంచకండి. ఇలాగా మీడియం బంగారు కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ కలర్ వచ్చేటంత వరకు ఉంచితే నవ్వులేటప్పుడు తినేటప్పుడు కరకరలాడతాయి, కానీ కాకపోతే కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాయి. కాబట్టి ఇలా మీడియంలో దించుకుంటే అటు కరకరలాడుతూ ఉంటాయి, ఇటు టేస్టీగా ఉంటాయి. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ తినడానికి వీలుగా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా. ఇంకా ఇవి నూనె కూడా ఎక్కువ పీల్చవండి. మనము పులుసు పెట్టిన పిండి అయితే నూనె ఎక్కువ పీలుస్తాయి కదా. ఇది అప్పటికప్పుడు వేసుకునే పిండి కాబట్టి ఇంకా మనకైతే నూనె పీల్చవు. అలాగే ఇంకా మీకు మిగిలిన పిండిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎప్పుడు ఎంత కావాలో అంత తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు, జీలకర్ర ఇంకా వేసుకుని అన్నీ కూడా కలిసేటట్టు కొత్తిమీర, అల్లం ముక్కలు అన్నీ వేసి కూడా మనం ఇలా వేసుకోవచ్చండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే
పునుకులు చిట్టి బొండాలు రెడీ అయిపోయినాయి. మీకు ఇష్టమైన చట్నీతోటి అందించండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్